హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. రాశి వారి యొక్క జీవితం మొత్తాన్ని కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఎలాంటి సుఖాలు పొందుతారో, అలాగే ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో, అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి జీవితకాలం ఏ స్త్రీ వల్ల శుభ ఫలితాలను పొందుతారో, అలాగే ఒక స్త్రీ వల్ల ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారో, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశివారు మీ జీవితాన్ని పోటీగా తీసుకోండి. జీవిత ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగండి. తమ ఆలోచనను బయట చెప్పకండి. ఇతరుల కుయుక్తులకు లొంగకండి. ఎత్తులకు పైవెత్తులు ఏసే నేర్పును కలిగి ఉండండి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ పొందుతారు. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటించండి. అభివృద్ధి చేసుకోండి. మీ బంధువులతో కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. తులారాశి వారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా సమర్థులుగా ఉంటారు. ఈ రాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. తులారాశి వారు కానీ కులేతర వర్గాలను కూడా కానీ ద్వేషించరు. వీరు చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. తులారాశి వారు కఠినమైన స్వభావం కలవారు అనే ముద్ర వీరిపై పడుతుంది. సన్నిహితులు, స్నేహవర్గం వీరితో కొంత ఆలస్యమైన పనులు చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. వారు నమ్మిన విషయాలను తదితరులు నమ్మినా నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. 100% వీరు అనుకున్న విధంగా జరిగేటట్టు చూస్తారు. కానీ వైఫల్యం చెందిన 10% వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశివారు వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. ఈ రాశి వారు స్నేహితులను వెనుక వేసుకోకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానం మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికం, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భాగస్వాములతో కలిగిన విభేదాలు జీవితంలో మలుపును తీసుకువస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో పాటు సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. తులారాశి వారికి సోమరితనం అంటే చాలా కష్టం. వీరికి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీలకు సంబంధించిన విషయాలు భంగం లేదు. తులారాశి వారు స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామ్య విషయం వివాదాస్పదం కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ సన్నిహితుల్లో కావచ్చు, మీ బంధువుల్లో కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే వారు మీ శ్రేయోభిలాషుల్లానే కనిపిస్తూ ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీ చుట్టుపక్కనే ఉంటున్న వారితో కానీ, స్త్రీలతో ఎంతో ప్రేమపూర్వకంగా మాట్లాడే వారితో, మీ శ్రేయోభిలాషుల వలె నటించే వారితో, ఎదుటి వ్యక్తులను గమనించి జాగ్రత్తగా ఉండండి. మీరు ముందుకు జాగ్రత్తగా గమనిస్తూ సాగడం అనేది చాలా అవసరం. అంటే అవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మీ గురించి చేదుగా చెప్పి చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలాగా, మీ వెనుక ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి స్త్రీలు. కాబట్టి తులారాశి వారు మీరు ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు. అంటే తోబుట్టువులు కానీ, వారి యొక్క భార్య కానీ కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువులు ఎవరో ఒకరు కావచ్చు.
మీ యొక్క నాశనాన్ని కోరుకుని మీతో జీవిత కాలంతో పాటు మీతోనే ఉంటారు. కానీ వారు ఎవరో గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే కనుక మీకు అనేక రకాల ప్రమాదాన్ని మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఆ సలహా పాటిస్తే మీకు ఏం జరుగుతుంది, మంచి జరిగే అవకాశం ఉందా లేదా, జరుగుతుందా, ఒకవేళ అంతకుముందు వారు ఇచ్చిన సలహాని పాటిస్తే మీకు మేలు జరిగిందా కీడు జరిగిందా అని ఇవన్నీ కూడా అంచనా వేసుకొని మీరు ముందడుగు వేయాలి. ముఖ్యంగా గుడ్డిగా నమ్మి తులారాశి వారు మీరు మోసపోకూడదు. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా ఏ రంగంలో ఉన్న వారైనా సరే మీ జీవితంలో ఒక స్త్రీ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోవాలి. ఎందుకంటే తులారాశి వారు ఆ స్త్రీ మీ వినాశనాన్ని కోరుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే జీవితంలో ఉత్తమమైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనను చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మీ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోండి. మీ జీవితంలో నిందారోపణ బాధలు మీకు ఎక్కువగా ఉంటాయి. వైరి వర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మూకుమ్మడిగా మీకు వ్యతిరేకమవుతారు. వైరి వర్గం ఒకటి కానంత వరకు మీకు ఇబ్బంది లేదు. సొంత వర్గంకి భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. వారి యొక్క ఆంతర్యాన్ని గ్రహించి వైరి వర్గంని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మీరు పెంచుకోండి. తద్వారా వైరి వర్గాన్ని ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేవారు మీ చుట్టే ఉంటారు. ఈ విషయంలో అయినా సరే స్వయం అధికారాన్ని మీరు కోరుకుంటారు. సమాజంలో మీకంటూ గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. ఆదర్శక జీవితం అందరికంటే గొప్పగా జీవించాలి అనే కుతూహలం మీలో ఎక్కువగా ఉంటుంది. అయితే తులారాశి వారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉండడం వలన వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీని వలన అనేక చిక్కులను కొని తెచ్చుకుంటారు. వీరిలో చెప్పుకోదగ్గ గుణం ఏమిటంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని తులారాశి వారు కలిగి ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు. మోసం చేసేవారు ఎంత వీలైతే అంత దూరంగా ఉంచుతారు ఈ యొక్క తులారాశి వారు. వీరి లక్షణం కానే కాదు మోసం చేయటం అనేది. తులారాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు సంవత్సరం సంతానాన్ని క్రమశిక్షణలో పెంచటం, వారి చదువులో తీర్చిదిద్దేటట్టు చేయటం ఈ రాశి వారి యొక్క సహనం, ఓర్పు వీరికి ఈ స్త్రీలలో గొప్ప లక్షణమని చెప్పుకోవచ్చు. అపజయం అనేది వీరి చెంత చేరదు. తులారాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. కావున వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. వీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కరించుకుని ఆద్యం సమర్పించుకోవాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వాటి నుండి బయటపడతారు. అలాగే దోషాలను తొలగించుకోవడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పనితో బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పనిని మొదలు పెట్టేటప్పుడు కూడా తీపిని తినడం వలన వీరు ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక విషయాన్ని బట్టి లేని వారికి సహాయం చేయండి. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. పశు పక్షాదులకు తాగడానికి నీరు ఇంకా ఆహారం ఇవ్వండి. కుక్కలకు ఆహారాన్ని పెట్టండి. మీరు గత జన్మలో తెలిసి తెలియకుండా చేసిన పాపకర్మల దుష్ఫలితాలు పోతాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ పరిహారాల్లోనూ మీకు అశుభ ఫలితాలు శుభ ఫలితాలుగా మారుస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారికి జీవితకాలం మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది? మీరు జీవితకాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఎటువంటి దైవ ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల మీరు మీ జీవితంలో ముందుకు సాగుతారో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.